నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద కుటుంబానికి బాధ మిగిల్చిన వాన, చనిపోయిన ఆవులు, విలపిస్తున్న యజమానులు. సంబేపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దౌర్జన్యం, అధికార బలంతో ఇంటిని ఆక్రమించుకునేందుకు యత్నం. ప్రజా సమస్యలు తీర్చే దిశగా కృషి చేయాలన్న కడప బీజేపీ నేత. గుంటూరు జిల్లా దరివాద కొత్తపాలెంలో జశ్వంత్ రెడ్డి సంస్మరణ సభ, ప్రభుత్వం అండగా ఉంటుందన్న హోంమంత్రి సుచరిత. ఇక డీటెయిల్స్ చూస్తే, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు ఓ పేద కుటుంబానికి శాపంగా మారాయి. అనంతపురం జిల్లా గాండ్లపేట మండలం సినికినిపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ఆవులు మృతి చెందాయి. దీంతో వాటి యజమానులైన మహిళా రైతులు ఈశ్వరమ్మ, రాధమ్మ కన్నీరు మున్నీరయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని సర్పంచ్ శివప్ప నాయుడు పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా విన్నవించారు. యాళ్ళ ఇడిచేస్తాడు కానీ కొంచెం లేబా ఈ పక్కన కడప జిల్లా సంపేపల్లి స్టేషన్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి తన ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నాడంటూ పెద్దవీటి పెద్దిరెడ్డయ్య కుటుంబం వాపోయింది. ఎంఆర్ఓ సహకారంతో జేసీపీ తెచ్చి కూల్చివేత యత్నం చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరైంది. జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంది. మండల కేంద్రంలో ఈ కుటుంబం 30 సంవత్సరాలుగా ఉంటుంది. మా నాన్న పేరు కృష్ణయ్య. నేను దాదాపు 20 సంవత్సరాలుగా సంబేపల్లి 101/1 ఏలో కొంత ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాలుగా జీవిస్తున్నాను. కానీ ప్రస్తుతము నా ఇంటి దక్షిణ వైపున ఉన్న స్థలము, ఇల్లు ఉన్న అతను సుధీకర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుల్గా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సుధీకర్ రెడ్డి అనే అతను తన రెండవ ఫ్లాట్కు బండ మీదకి పాండురాజుల పండుగ పోయే రస్తాలోకి ప్రవేశించాలని, నా ఇల్లును తొలగించి నా ఇంటిని ధ్వంసం చేసి ఆ స్థలంలో కూడా పాండురాజుల పండుగ పోటూ దారి ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్ఓ గారిని ఉన్నతాధికారులతో మాట్లాడుకుని నా ఇంటిని ధ్వంసం చేయడానికి వస్తున్నారు సార్. ఇది చాలా అన్యాయం నాకు. ఈ విధంగా నేను ఎంఆర్ఓ గారిని కలిసి మాట్లాడబోతే మాకు రాజకీయ ఒత్తిడి ఉంది, పై అధికారులు ఒత్తిడి ఉంది, కాబట్టి మేము ఇవన్నీ ధ్వంసం చేయక తప్పదని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. ఇదే విధంగా జరిగితే మాకు చాలా అన్యాయం జరిగినట్టయితుంది సార్. అధికారులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వము స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు? దాదాపు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల పైన అయింది సార్. దీని గురించి 100 సర్వే నెంబర్లో పశువులకు ముందు కొట్టం వేసుకొని, కొట్టం తర్వాత అది పక్కన ఉన్న 101/1 ఏలో కొంత స్థలం, 2 సరాల స్థలం కొనుక్కొని ఆ 2 సరాల స్థలమును మరియు పక్కనే ఉన్న 100 సర్వే నెంబర్లో కొంత జాగాన్ని కలుపుకొని ఇల్లు కట్టుకోవడమే కాకుండా పశువుల షెడ్ కూడా వేసుకొని జీవిస్తున్నాం సార్. నాకు ఇదే జీవనాధారం సార్. ఇలాంటి సందర్భంలో ఈ పోలీస్ కానిస్టేబుల్ సుధీకర్ రెడ్డి గారు నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు సార్. ఈ ఇల్లు పొడవు ఎంత ఉంది? 92 అడుగులు సార్. 92 అడుగులు సార్. దీంట్లో నీ పట్టా ఎన్ని అడుగులు? 60 అడుగులు పట్టా సార్. మిగతా ఈ 32 అడుగులు ప్రభుత్వ స్థలం సార్. గ్రామకంఠం. ఈ సర్వే నెంబర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం? ఈ దాదాపు 7 ఎకరాల 22 సెంట్లలోకి దాదాపు కొన్ని దాదాపు 100 ఇళ్ళకి పైమాట
అందరూ ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారు సార్. అయితే నేను మాత్రము నేను కొనుక్కున్న పట్టా స్థలం కాకుండా ప్రభుత్వ స్థలంలో నేను ఉన్నది 2 సెంట్ల స్థలం సార్. ఆ 2 సెంట్ల స్థలాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకొని నా ఇంటికి పడగొట్టి స్వాధీనం చేసుకుని ప్రయత్నిస్తున్నారు. ఎవరు ప్రభుత్వ అధికారుల? రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గారు సార్. ఎవరు ఆయన సమయపల్లిలో ఉండే ఆక్రమణలు అన్నీ కూడా తొలగిస్తానడా ఎట్లా? లేదు సార్, నా కుటుంబం పైన మాత్రమే ఒత్తిడి చేస్తున్నారు సార్. అవును సార్, నా ఇల్లు మాత్రమే పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. సమయపల్లిలో ఉండే 100లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? దాదాపు 80 నుంచి 100 ఇంటి పైన ఉన్నాయి సార్. వాళ్ళను తొలగించాలి, ఎవరిని స్వాధీనం చేసుకోలేదు సార్. నీ ఒక్కనే తేవడానికి కారణం ఎవరంటావా? పోలీస్ కానిస్టేబుల్ సుదీప్ రెడ్డి. ఇక మంత్రి నాని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేస్తున్నామన్నారు. రహదారులపై పశువులు సంచారం నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మీటర్కి పెడితే 3 మీటర్లు, 3 మీటర్లు ఇప్పుడు మొక్క పెడితే ఎట్లా ఉంటుంది, 5 మీటర్లకు పెడితే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మీతో చర్చించి చేద్దామని. ఎక్కడ ట్రీ గార్డ్స్ ఎక్కడ అవసరం ఉంటుంది, ఎక్కడ అవసరం ఉండదు అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడైతే ఆవులు గేదెలు రోడ్డు మీద వదిలేస్తున్నారో అది ఎవరు ఏంటి, దాన్ని ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి, దాని గురించి కూడా మాట్లాడాలి. ఇక ప్రతి పల్లెలో ప్రజా సమస్యలు తీర్చే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్నాటి ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. మండల స్థాయి కమిటీల ఏర్పాటు అనంతరం కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నగండ్లపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వాళ్ళ యొక్క ఫోటోలు కూడా మన మండలంలో ఉండాలి. ఇన్ని ఆదర్శాలు ఉన్న తర్వాత ఈ చిన్న చిన్న విషయాలు కానీ మీరు నెక్స్ట్ సమావేశానికి ఎన్ని సమకూర్చుకునే ప్రయత్నం మీరు అందరూ చేయండి. ఇప్పుడు నేను లేవని చెప్తున్నాను కానీ మీకు గుర్తు చేస్తున్నాను. వచ్చే సమావేశానికి నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ సమావేశంలో ఇలాంటి ఏర్పాటు చేయడం అవసరం. ఎంత సంఖ్య అనేది అనవసరం, కానీ ఒక పద్ధతి అయితే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అంటే మినిట్స్ బుక్ పెట్టాల్సి ఉంటుంది. అందులో వచ్చిన వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ రాయాల్సి ఉంటుంది. వచ్చిన వాళ్ళ యొక్క రిజర్వేషన్లో కూడా ఆ తీర్మానం యొక్క ప్రతిని మళ్ళీ జిల్లాకు పంపించాలి, ఫోటోస్ తీసుకొని పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం బాగుంటుంది. అట్లాగే మోర్చాలకు అధ్యక్షులు మాత్రమే ఉండాలని చెప్పారు అధ్యక్షులు, కానీ 15 మందిని నియమించాలి. ఉదాహరణకు మైనార్టీ మోర్చా మీది బాధ్యత, మీరు జిల్లా స్థాయిలో బాధ్యత సెక్రటరీగా ఉన్నది కాబట్టి మైనార్టీ మోర్చాకు 15 మందిని వెతకాల్సి ఉంటుంది. వెతికి వాళ్ళతో మాట్లాడి బాధ్యత ఇచ్చేయాల్సి ఉంటుంది. నిర్ణయం మీద తీసుకోవచ్చు. మండలాధ్యక్షుడు మీరు మాట్లాడుకుని ఆ బాధ్యత ఇస్తే వాళ్ళు మైనార్టీ మోర్చాకు 15 మంది కార్యకర్తలు దొరుకుతారు. ఒక మంచి ఆదర్శవంతంగా ఉంటుంది. అట్లా అన్ని మోర్చాలు కూడా ఎప్పటిలో చేస్తారు. అన్ని మోర్చాలకు 15 మంది ఉన్న రాష్ట్ర వ్యక్తులు ఉంటారా ఉన్నారా? అధ్యక్షులే చెప్తున్నారు, ఇంతవరకు కూడా చెప్పాలి ఉన్నారు కదా. ఎప్పటిలో చేస్తాం మరి వాళ్ళతో విడివిడిగా మాట్లాడి వాళ్ళు వస్తారు. అది అట్లా మిగతా అధ్యక్షులు కూడా మిగతా మోర్చాల వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవరు వచ్చారు? అదే వచ్చారు అధ్యక్షుడు. 2 మోర్చా మధ్యలో ఉన్నారు. సో వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళకు కూడా శక్తి కేంద్రం ఇన్ఛార్జెస్ ఎవరో ఒకసారి చెప్తున్నాను. శక్తి కేంద్రం ఇన్ఛార్జెస్ మీకు కదా ఏది శక్తి కేంద్రం ఏది వాళ్ళు ఎన్ని బూతులు ఉన్నాయి? ఒక బూతు 5 బూతులు మినిమం 3 నడియం
ఇక గుంటూరు జిల్లా దరివాద కొత్తపాలెంలో నిర్వహించిన జశ్వంత్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతితో పాటు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. జశ్వంత్ కుటుంబానికి బాసటగా నిలుస్తామన్నారు. అనంతరం సుచరిత భర్త దయాసాగర్ బాధిత కుటుంబానికి 50,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. సంతాప సభలో చీరాల మాజీ ఎమ్మెల్యే గోవర్ధనారెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సంఘటన విన్న తర్వాత నా భర్త ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన చెల్లించిపోయి నేను ఒక 50,000 ఆర్థిక సాయం ఆ అబ్బాయికి చేయదలుచుకున్నానని చెప్పి ఈరోజు వచ్చి ఆయన ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరైనా కానీ ఎవరి చేతనైనంత సాయం మనం వాళ్ళకు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ కుటుంబాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి త్యాగాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వస్తాం, పరామర్శిస్తాం, కానీ తర్వాత మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఒక నిజమైనటువంటి దేశభక్తిని మనం నిరంతరం గుర్తుంచుకొని వాళ్ళ కుటుంబానికి ఇప్పుడే కాదు ఎల్లవేళలా కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సానుకూలంగా ఉన్నారు. కుటుంబం యొక్క పరిస్థితులను చెప్పినప్పుడు వారు కూడా వారికి కావాల్సినటువంటి సహాయం ఎప్పుడు అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ఒకసారి ఆ కుటుంబ సభ్యులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వారి యొక్క కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్తా ఉన్నారు. సాధ్యమైనటువంటి త్వరలో మేము మన రఘుపతి గారు నేను కలిసి మన బాపట్ల ముద్దుబిడ్డగా వీర్ జవాన్గా ఖచ్చితంగా చరిత్రలో జశ్వంత్ రెడ్డికి ఒక స్థానం, సముచిత స్థానం దక్కుతుంది. ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా జశ్వంత్ రెడ్డి నిలబడ్డాడు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రోజు ఎంతో ఉద్వేగభరితంగా ఉండింది బాపట్లంతా కూడా. ఆ కార్యక్రమం తర్వాత చాలా మంది నాతో కలిసి చావనిది ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది, చస్తే ఇలా చావాలని ఎంతో మంది పిల్లలు చాలా గొప్ప ఉద్యోగంగా మాట్లాడారు. ఈరోజు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి జశ్వంత్ రెడ్డి నిజంగా నా మనవడు రఘువీర్ ఆ రోజు రాత్రి వచ్చి చూశాక ఆర్మీలోకి నేను కూడా వెళ్తానని చెప్పినప్పుడు చెప్పాడు. వాడు ఒకటి తయారు చేశాడు. నేను రేపు ఆగస్టు 3 నా బర్త్డే, నాకు ఒక ప్రజెంటేషన్ చెప్పి తయారు చేశాడు. మీరు వాడు చూసుకుని రఘువీర్ అని చెప్పి వాడి పేరు, నేను జవాన్ అవుతానని చెప్పి వేసుకున్నాడు. ఇక కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జగనన్న కాలనీలో గృహ నిర్మాణం తవ్విన పునాదులు నీట మునిగాయి. దీంతో అది చెరువును తలపిస్తోంది. కదిరి పట్టణంలో వెలసిన సుప్రసిద్ధగాంచిన శ్రీ కాద్రి నరసింహస్వామి దేవస్థానం జలమయమైంది. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కదిరి అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలోని జగనన్న కాలనీ నిర్మిస్తున్న ఎర్రగుంటపల్లి కాలనీలో వరద వృద్ధికి కొట్టుకుపోతున్న బేస్మటాలు, రాళ్ళు, ఇసుక, జగనన్న ఇచ్చిన ఇసుక మొత్తం కూడా వరద వృద్ధికి కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం మనం. అసలుకు కాలనీ మొత్తం నీటితో మునిగిపోవడం జరిగింది. అసలుకు కొత్తగా నిర్మిస్తున్న బేస్మటాలు మొత్తం కొట్టుకుపోయాయి. నిన్నటి వరకు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించి వందల మంది తమ కష్టాన్ని, తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి నిన్నటి వరకు చాలా ప్రయత్నించి కష్టపడి బేస్మటాలు నిర్మించుకున్నారు. అయితే వారందరూ నేడు అసలుకు ఇంకా తెలియదు వాళ్ళకి తమ సొంతింటి కల ఇలా వరద రూపంలో వచ్చి కొట్టుకుపోయేలా చేస్తుందని. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. దండేవారిపల్లి సమీపంలోని బండెన్న గుడి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. వీఆర్ఓ గంగాధర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న నిందితులు లక్ష్మయ్య, మన్నెప్ప శ్రీనివాసులు లక్ష్మమ్మలను అరెస్టు చేశారు. ఎంపీకుంట మండలం గోవిందరాజపల్లి దగ్గరలో ఇరుగలమ్మ గుడి సమీపంలో గుప్త నిధుల కోసం అని చెప్పేసి కొందరు తవ్వకాలు జరిపారు. దానిపైన వీఆర్ఓ దృష్టికి వచ్చి వీఆర్ఓ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ టెంపుల్ ఉన్నటువంటి భూమికి చెందినటువంటి లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంతకుముందు ఆ ఊళ్ళో ఉండేవాడు. ప్రజెంట్ తన కూలి వలన మదనపల్లిలో నివాసం ఉంటున్నాడు. వాళ్ళ పొలంలో ఉండడం వలన వాళ్ళ పొలంలో ఉండడం వలన ఏమన్నా గుర్తులు ఉన్నాయని చెప్పి అనుమతిగా తను వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళని కూడా తీసుకొని ఈ మణిప శ్రీనివాసులు, ఇంకొక పూజారి, పూజారి అనేవాడు దేశదిమ్మగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ ముగ్గురు మరియు లక్ష్మయ్య, లక్ష్మయ్య భార్య కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అది దానిపైన కేసు నమోదు చేసి వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసినాము. ఒక 2 వీలర్ సీజ్ చేయడం జరిగింది. దానిలో 3 సెల్ ఫోన్ సీజ్ చేసినాము. దారులు మరియు మేకులు సీజ్ చేసినాము. ఇక విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. తొలుత అర్చకులు స్వామిని సుప్రభాత సేవలో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలో నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులు గోవిందరాజస్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు పూజలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అదే వేదికపై నిత్య కళ్యాణోత్సవం వేదికగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. Gracias.
జశ్వంత్ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తి కలిగించిందని సైనిక సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని జమ్ములపాలెం వంతెన వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఉన్న అంబేద్కర్ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ మాజీ సైనికులు పాల్గొన్నారు. जोहार जसवंत रेड्डी, जोहार जसवंत रेड्डी, जोहार जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, जोहार 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 जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, जोहार जसवंत रेड्डी, जोहार जसवंत रेड्डी, जोहार जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी, अमर रहे जसवंत रेड्डी. మరి బాపట్ల దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందినటువంటి అమర సైనికుడు జస్వంత్ రెడ్డి గారి మరి పెద్ద కర్మ జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మరి బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానిక అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర నుంచి మరి ర్యాలీగా వారి స్వగృహానికి వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించడం కోసం మరి అందరూ మాజీ సైనికులందరూ తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి నివాళులు అర్పించడం కోసం, అమరుడైనటువంటి సైనికుడికి నివాళులు అర్పించడం కోసం ఇక కరోనా అంతం కోసం చిత్తూరు జిల్లా నగరిలోని ఓం శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వేపాకు తోరణాలతో అలంకరించారు. అనంతరం పేదలతో పాటు పాదాచారులకు అన్నదానం చేశారు. ఆలయ నిర్వాహకులు నగరి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, అగ్నిమాపక శాఖ అధికారి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
ఇక అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం గాజులవారిపల్లె పెద్ద తండ నూతన సర్పంచ్గా ఎన్నికైన శాంతమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తండావాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో పెద్ద తండావాసులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. एवढी फरमेट कसला एवढी फेर मटाडी कसला मटाडी टोप रे गया ने फोटो झाला चल गाड़ा सेन काट रहा हूँ पानी एक काम आ वीडियो का वीडियो ला रही यो आ कितना मार दिया पवर एक आज तक मारे बाबू हां पवर क्यों पवर एक కాబట్టి तक मारो पवर कत मोटर मोटर पवर तक का ఎక్కువ మారదండి ఎక్కువ కట్టు పాడి मोटर మాగి ఎక్కువ టేబుల్ మాగి ఏ వీడియో కాడ ले ले इधर पानी ले लो यार ये से वीडियो डालो ले 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 हम पहले ऊपर करते रे रे फिर कर रहा वो तो हां ले ले रे आंड्रा आंड्रा वीडियो से होता है लो बाबा बोलो नहीं मैं बोलूं గాల్లోర్పల్లి తాండ ప్రజలకు అందరికీ నమస్కారాలు. కల్లవయ్య తాండ నల్లగుట్ట తాండ ప్రజలకు అందరికీ నమస్కారము. అలాగే నేను సర్పంచ్ అయినాక 3 తాండాలకు ఇంటింటి కుళాయి వేయించినాము. అలాగే ఈరోజు పంచాయతీ బోర్ కూడా ఓపెన్ చేసినాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మన కదిరి సిద్ధారెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మేము సీసీ రోడ్లు కానీ ఇంకా ఫిల్టర్ వాటర్ కానీ అవన్నీ మా ఊరికి రావాలని మేము కోరుకుంటున్నాము. సార్ ధన్యవాదాలు మీకు అందరికీ. అది సహాయం చేయండి, సీసీ రోడ్లు కానీ ఫిల్టర్ వాటర్ కానీ సహాయం చేయండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సార్కి చాలా ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేద కుటుంబానికి బాధ మిగిల్చిన వాన, చనిపోయిన ఆవులు, విలపిస్తున్న యజమాని. సంబెపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దౌర్జన్యం, అధికార బలంతో ఇంటిని ఆక్రమించుకునేందుకు యత్నం. ప్రజా సమస్యలు తీర్చే దిశగా కృషి చేయాలన్న కడప బీజేపీ నేత. గుంటూరు జిల్లా దరివాద కొత్తపాలెంలో జశ్వంత్ రెడ్డి సంస్మరణ సభ, ప్రభుత్వం అండగా ఉంటుందన్న హోంమంత్రి సుచరిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.